ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మేమైతే పాండిచ్చేరిలో ఉన్న కొన్ని చర్చెస్, కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళామండి. అక్కడ మేము కొన్ని 2-3 చర్చెస్ విజిట్ చేసాము. అయితే అక్కడ అందులో మీకు ఒకటి నేను పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఈ చర్చ్ అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎక్కువ క్యాథలిక్ చర్చెస్ ఉంటాయన్నమాట. ఇది కూడా క్యాథలిక్ చర్చెసే. ఈ చర్చెస్కి ప్రీస్ట్ ఎవరంటే రెవరెండ్ ఫ్రాన్స్ జాన్ కెనడీ గారు. ఇక్కడ ఆయన ప్రీస్ట్ అనమాట. అయితే మేము వెళ్ళేటప్పటికి వర్షిప్ ఏం జరగట్లేదు. సో చర్చ్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఇది చర్చ్ అవుట్ సైడ్ అనమాట. చూసారా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. మా ఫ్యామిలీతో మేము అక్కడికి విజిట్ చేసామన్నమాట. వెళ్ళి అక్కడ కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాము. అయితే మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళకుండా సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా. ఇవి చర్చెస్ ఎట్లా ఉంటాయంటే ఎక్కువ మ్యాక్సిమం క్యాథలిక్ చర్చెస్ సైడు ఎంట్రన్స్ ఇస్తారు, ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, మెయిన్ డోరు. సో మేమైతే సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము. సో మీకు ఫ్రంట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో లోపల చూడండి, రోస్ కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 రోస్లో కూడా ఫస్ట్ రో, సెకండ్ రో, మిడిల్ రో. అయితే ఆ చివర ఈ చివర కూడా వాళ్ళకి ప్రతిదానికి పిక్చర్ పెట్టారు. పైన చూడండి ఎంత అందంగా ఉందో చర్చ్. చాలా పురాతన కాలం చర్చ్ అనమాట ఇది. అయినప్పటికీ ఇది ఇంకా అంత స్ట్రాంగ్గా ఉంది. చూసారా ఎంత, అక్కడ ఉన్నంతసేపు కూడా మాకు ఎంతో చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు ప్రేయర్ చేసుకున్నాం. సో ఖాళీగా కూడా ఉండడం వల్ల నేను మొత్తం చర్చిని షూట్ చేయడానికి కుదిరిందనమాట. అంటే మొత్తం మీకు నేను కూడా చూశాను కదా, సో మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారని ఈ వీడియో, నా హ్యాపీనెస్ మీతో పంచుకుంటున్నాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ప్రతి విండో దగ్గర ప్రతి పిక్చర్కి ఒక నేమ్ ఉంది. అక్కడ జీసస్ పిక్స్ ఉన్నాయి, మరియా పిక్స్ ఉన్నాయి, మరియా గారి పిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ మిడిల్లోదన్నమాట. ఇక్కడే ప్రీస్ట్ ఉండి ప్రీచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్రంట్ అవి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలానే వెళ్ళాలి. అయితే మేము ఈ స్ట్రీట్ నుంచి రాకుండా నెక్స్ట్ స్ట్రీట్ నుంచి రావడం వల్ల మేము సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చామన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా చుట్టూ ఎంతో ఆహ్లాదకరంగా కొబ్బరి చెట్లు ఏంటి చాలా చెట్లు వేశారు వీళ్ళు. దానివల్ల కూడా చాలా అక్కడ చల్లగా కూడా ఉంది. బయట ఎంత ఎండ ఉన్నా కదా, మాకు లోపలికి వెళ్ళేటప్పటికి ఫ్యాన్స్ ఏమీ లేకపోయినా చాలా చల్లగా అనిపించింది వాతావరణం అక్కడ. చూడండి ఎంత అందంగా ఉందో కట్టడం కూడా. దాని మీద చెక్కిన ఆ చెక్కులతో ఎంతో అందమైన పిక్చర్స్ కూడా పెట్టారు. చాలా బాగా నచ్చింది మాకైతే. సో బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా, మీకు ప్రతి విండో దగ్గర పిక్చర్ ఒకటి ఉంది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కూడా నా వరకు పంపించండి ఫ్రెండ్స్.
హాయ్, ఎలా ఉంది చర్చ్? నాన్నగారు ఎలా ఉంది చర్చ్? బాగానే ఉందా? చాలా బాగుందా? లోపల డిజైన్ డిఫరెంట్ గా ఉంది. లైటింగ్ కానీ ఆ చెక్కులు కానీ మోడల్ చాలా పీస్ఫుల్ గా ఉంది. చల్లదనం కూడా ఇక్కడ సరౌండింగ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఎంత టైం ఉన్నామన్నది కూడా తెలియదు ఇక్కడ. I'm so happy to be here.